హాయ్ సార్, నా పేరు హేమంత్. మీ పేరు? సార్ నా పేరు హరి అండి. శ్రీ ఇన్ఫోటెక్ సిస్టమ్స్ అండి, విశాఖపట్నం. ఎన్ని ఇయర్స్ మీకు ప్రింటర్ గురించి ఎక్స్పీరియన్స్ ఉంది సార్? ఇది మేము 20 years నుండి నేను నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాను సార్. 20 years నుండి ఉన్నాం. 20 years నుండి మొత్తం నుంచి ఆల్ ప్రింటర్స్ అన్ని కూడాను, సామ్సంగ్ ప్రింటర్స్, హెచ్పి, ఎప్సాన్, ఇవన్నీ కూడా టోటల్ ప్రింటర్స్ అన్ని కూడా సేలింగ్ లో ఉన్నాం సార్. ఓకే, మన ఇప్పుడు న్యూ లాంచింగ్ హెచ్పి ప్రింటర్ వచ్చింది సార్. హెచ్పి కంపారిజన్ 105 కంపారిజన్ గా 12 ఎకర్ తీసుకొని మనకి 3 to 3 SDW వచ్చింది. రీసెంట్ గా ఇచ్చారు. ఈ ప్రింటర్ గురించి తెలిసిందా మీకు? ఐడియా ఉంది. 105 ప్రింటర్ ఎలాగ ఉందో దానికి కంపారిజన్ దీనికి. దానికి స్కాన్, ప్రింట్ కమ్ స్కాన్ కాపీ 105. దీనికి ఎక్స్ట్రాగా మనకి వచ్చింది నెట్వర్క్, వైఫై, ఏడిఎఫ్. ఈ 3 మనకి ఎక్స్ట్రాగా యాడ్ అయినాయి. అది సింగిల్ క్యాటరేజ్. ఇది దీనికి ఏంటంటే డ్రమ్ యూనిట్ క్యాటరేజ్ వస్తుంది. ప్రింట్ పేపర్ సెక్షన్ కూడా బాగానే ఉంటుంది మనకి. సింగిల్ పేపర్ వస్తుంది. ఇది రిమూవల్ విత్ వైఫై, నెట్వర్క్, ఏడిఎఫ్, డూప్లెక్స్ ప్రింటింగ్ కూడా. అండ్ ఓపెనింగ్ ప్రింట్ రీఫిలింగ్ కూడా సింపుల్ గా ఉంటుంది మనకి. ఓపెనింగ్ కూడా 181 క్యాటరేజ్ వస్తుంది సపోర్ట్ గా. మనకి సామ్సంగ్ ఐడియా 2375, దాని కంపారిజన్ 181 వచ్చింది. దీని డ్రమ్ యూనిట్ వేరేగా వస్తుంది. డ్రమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. డ్రమ్ కూడా 300 కాస్ట్ ఉంటుంది, 180 రూపీస్ లాగా. రీఫిలింగ్ కూడా వేస్టేజ్ తీయడానికి ఇక్కడ మనకి ఓపెనింగ్ చిన్నది ప్రాబ్లం ఉంటుంది. అది ప్రాబ్లం కాదు కానీ సింపుల్ గా ఉంటుంది, కానీ తీయాలి. రీఫిలింగ్ చేసే వాళ్ళు ఎవరుంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు చేయొచ్చు, చేస్తారు కదా, అదొకటి. అండ్ చిప్ కూడా అవైలబుల్ ఉంటుంది. 20,000 ప్రింట్స్ తర్వాత ఈ చిప్ ఆటోమేటిక్ గా చిప్ మార్చుకోవాలి. అది ఇండికేషన్ వస్తుంది మనకి. ఓన్లీ ఇమేజింగ్ యూనిక్ ఒకటే.